లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. ఢిల్లీ పేలుళ్ల ప్రభావం విశాఖ సిఐఐ సదస్సుపై ఉంటుందా? ఉంటుంది, ఉండదు. రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఊహాగానం, ఈ గుసగుస ఇప్పుడు అధికార పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కోటి సంతకాల సేకరణ పేరుతో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ఒక భారీ కార్యక్రమం క్షేత్రస్థాయిలో ప్రజల స్పందన లేక డమాల్ మని పడిపోయిందనే సమాచారం. రాజధాని వర్గాలు షాక్కు గురయ్యాయి. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ఈ ప్రజా ఉద్యమం ఆశించిన స్థాయిలో జన సమీకరణ సాధించలేకపోయింది. అట్టహాసంగా మొదలైన ఈ కార్యక్రమం అడ్రస్ లేకుండా పోవడంతో దీని వెనుక ఉన్న ముఖ్య నేత తీవ్ర నిరాశకు గురయ్యారట. పార్టీ వర్గాల నుండి లీకైన సమాచారం ప్రకారం మొదట భారీ సంఖ్యలో సంతకాలు వస్తాయని, ఇది ప్రజల్లో ప్రభుత్వం వ్యతిరేకతను నిదర్శనంగా ఉంటుందని గట్టిగా నమ్మారట. కానీ మండలాలు, గ్రామాల నుండి వచ్చిన నివేదికలు చూస్తే సంతకాల ఫలితాలు ఖాళీగా మిగిలాయి. కార్యకర్తలే ఇతరుల పేర్లతో సంతకాలు చేయడానికి ప్రయత్నించిన ఆ సంఖ్య కూడా లెక్కలో చూపించడానికి సరిపోలేదట. కోటి లక్ష్యంగా ఎక్కడ? కనీసం 1,00,000 కూడా దాటలేనే టాక్ బలంగా వినిపిస్తుంది. ఈ పరిణామం పార్టీ అగ్రనాయకత్వాన్ని తీవ్ర ఆందోళనలోకి నెట్టింది. ఎన్నికల ఓటమి తర్వాత తమ పట్టు ఇంకా పోలేదని నిరూపించుకోవడానికి చేసిన ప్రయత్నం ఇది. కానీ ప్రజలు ఈ పిలుపుకు పెద్దగా పట్టించుకోకపోవడం, కేడర్లోనూ ఉత్సాహం లేకపోవడం గమనించిన ప్రధాన నాయకుడు వెంటనే అత్యవసర సమీక్ష నిర్వహించాలనే పుకారు ఉంది. సంతకాల సేకరణ పరాజయంపై పార్టీలో అంతర్గతంగా తీవ్ర చర్చ జరుగుతుంది. తాము అమలు చేసిన సంక్షేమ పథకాలపై ప్రజల్లో సంతృప్తి ఉన్న ఆ సంతృప్తి రాజకీయ మద్దతుగా ఎందుకు మారడం లేదనే ప్రశ్న పెద్ద ఎత్తున లేవనెత్తుతున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల విషయంలో స్పష్టత ఇవ్వకపోవడం, ప్రతి కార్యక్రమానికి ప్రజలు రాకపోవడం ప్రస్తుత రాజకీయ ట్రెండ్ను సూచిస్తుందని కొందరు విశ్లేషిస్తున్నారు. నిజానికి రాష్ట్రంలో ప్రస్తుతం అమరావతి రిలవెన్స్ మరియు మెగా ఇండస్ట్రియల్ ప్రాజెక్టులపైనే జనం దృష్టి ఉంది. కొత్త ప్రభుత్వం పెట్టుబడులను, ఉద్యోగులను ఆకర్షించడానికి చేస్తున్న ప్రయత్నాలపై యువత ఆసక్తి చూపుతుంది. ఇలాంటి సమయంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం ప్రజల్లో ఆసక్తిని ఆశించిన స్థాయిలో వేడి పుట్టించలేకపోయిందనేది ఓపెన్ సీక్రెట్. అధికార పార్టీ కూటమి చేస్తున్న దూకుడు, రాజధాని అంశంపై క్లారిటీ ఇవ్వడం వంటి అంశాలు ముందు ప్రతిపక్ష లేవనెత్తిన కోటి సంతకాలు అంశం వెలవలబోయింది. ఈ దారుణ వైఫల్యాన్ని ఎలా కవర్ చేసుకోవాలో తెలియక నాయకత్వం తలపట్టుకుందంట. బయటికి మాత్రం భారీ స్పందన వచ్చిందని ప్రకటనలు ఇవ్వాలని, లోపల మాత్రం కఠిన నిర్ణయాలకు సిద్ధపడాలని ఆదేశాలు జారీ అయ్యాయనేది తాజాగా గుసగుస. ముఖ్య నేతలతో భేటీ తర్వాత ఈ సంతకాల పత్రాలను జిల్లా కేంద్రంలో ఓ డ్రైవ్లో భద్రపరిచేందుకు ఆదేశాలు వెళ్ళాయంట. ఈ పత్రాల సంఖ్యను బయట పెట్టకుండా మీడియాలో మాత్రం 1,00,000 పూర్తయిందనే సంతకాలు ఇచ్చేందుకు ప్లాన్ చేశారనేది ఇండస్ట్రీ వర్గాల టాక్. నిజానికి 1 కోటి సంతక సేకరణ అనేది పబ్లిసిటీ స్టంట్. కానీ ఆ స్టంట్ బెడిసికొట్టి పార్టీ పరువును తీసింది అనేది నిగూఢ సత్యం. జనం రాకపోవడం, సంతకాలు దొరకపోవడం మా నాయకుడు ఊహించని షాక్ అని ఒక ముఖ్య నాయకుడు అంతర్గత సమావేశంలో వాపోయినట్లు వినిపిస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, పెట్టుబడులు ట్రెండ్ నడుస్తుంది. ఈ నేపథ్యంలో కేవలం ఉద్యమాలు, సంతకాల సేకరణతో రాజకీయంగా మైలేజ్ పొందడం కష్టమేనని ఈ ఘటన నిరూపించింది. ఈ చేదు అనుభవం తర్వాత పార్టీ ఎలాంటి కొత్త వ్యూహాలు అమలు చేస్తుందో చూడాలి.